శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, గృహాన్ని నిర్మించుకునే ముందు సంపూర్ణంగా వాస్తుని ఎలా పాటించాలి, వాస్తుశాస్త్రపరంగా గృహాన్ని ఎలా నిర్మించుకోవాలి తెలియపరచండి అంటూ చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్థలాన్ని మనం ఎంపిక చేసుకున్న వెంటనే గృహాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడే అష్టదిక్పాలకులు అంటే 8 దిశలకు 8 మంది దేవతలని మనము ఆరాధించుకుంటూ ఉంటాము. అలానే గృహం ఏ ముఖం నిర్మించుకోగలిగినా కానీ నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈశాన్యం గురించి, ఈశాన్య భాగంలో ఎలా ఉండాలి అని. రెండవది తూర్పు భాగం, అంటే మన గృహం ఉత్తర దక్షిణం కొలత తీసుకున్నప్పుడు మధ్యలో వచ్చేటువంటి భాగాన్ని తూర్పు భాగము అని అంటాం. ఆ తూర్పు భాగాన దేవేంద్రుడు పాలిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు ఉన్నటువంటి స్థానం. ఈశాన్య భాగంలో ఈశాన్యుడు అంటే ఈశ్వరుడు, గంగ. అందుకోసమే మనం బోరు, బావి అలాంటివి తవ్వుకుంటూ ఉంటాం. అలానే ప్రాగ్దిగ్భాగే అంటే తూర్పు భాగాన మధ్య భాగంలో దేవేంద్ర స్థానం అంటారు. ఆ స్థానం నుంచి ఈశాన్య భాగం వరకు పూజా మందిరాన్ని నిర్మించుకోవచ్చు. పూజా మందిరాన్ని నిర్మించుకొని గృహంలో దైవారాధన చేసుకోవడం వల్ల శుభాలు జరుగుతూ ఉంటాయి. అలానే ఆగ్నేయ భాగము అంటారు. ఆగ్నేయ భాగంలో అగ్నికి సంబంధించి అంటే వంటగదిని ఏర్పాటు చేసుకోవడం వలన ఆగ్నేయ దేవతకు సంబంధించి, అగ్నిదేవతకు సంబంధించిన స్థానంగాన ఆగ్నేయంలో వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. అలానే దక్షిణ దిగ్భాగం అంటే తూర్పు పరమడ మధ్య వచ్చేటువంటి స్థానాన్ని దక్షిణము అంటారు, యమస్థానము అంటారు. ఆ యమస్థానంలో గదైనా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే డైనింగ్కు సంబంధించినటువంటి హాలు లాగైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడి నుంచి నైరుతి భాగానికి వచ్చేటప్పటికంతా మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడం వలన అక్కడ నైరుతి దేవుడు పాలిస్తూ ఉంటాడు. ఆ స్థానంలో యజమాని నిద్రించడం వల్ల కూడా సుఖ సౌఖ్యాది ఆయురారోగ్యాలు సంపూర్ణంగా కలుగుతూ ఉంటాయి. అంటే పశ్చిమ దిగ్భాగం అంటే ఉత్తర దక్షిణము పశ్చిమ భాగంలో మధ్యలో వచ్చేటువంటి స్థానాన్ని పశ్చిమ దిగ్భాగము అంటారు. అక్కడ వరుణదేవుడు పాలిస్తూ ఉంటాడు కనుక అక్కడ మనము బాత్రూమ్స్ కానీ లేదు స్టోర్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం శుభంగా ఉంటుంది. అలానే వాయువ్య దిగ్భాగంలో కూడా వాయుదేవుడు పాలిస్తూ ఉంటాడు. అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అని, గెస్ట్ బెడ్రూమ్ అని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతూ ఉంటాయి. అట్లే పశ్చిమము తూర్పు భాగం మధ్యలో వచ్చేటువంటి స్థానాన్ని ఉత్తరము, అక్కడే కుబేర స్థానం అంటారు. కుబేరుడు పాలిస్తూ ఉంటాడు. ఆ ఉత్తర స్థానంలో ఏదైనా ఒక హాల్ లాగా, మీటింగ్ హాల్ లాగా కానీ కూడా ఏర్పాటు చేసుకోవడం వలన ఆ ఇంటికి శుభాలు కలుగుతూ ఉంటాయి. మధ్యలో వచ్చేటప్పటికి ఏకాశితి వాస్తు పురుష శయనం అని చెప్పేసి వాస్తు పురుషుడు ఇంటి గర్భాలయం మధ్యలో నివసిస్తూ ఉంటాడు. ఆ గర్భాలయంలో ఎలాంటి నిర్మాణం చేయకుండా విశాలమైనటువంటి హాలు కానీ ఏర్పాటు చేసుకోవడం వలన ఆ ఇంటికి శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇలా గృహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ దిశలలో ఏవేవి ఉండాలో ఆ దేవతలు అక్కడ పాలిస్తూ ఉంటారో ఆ ఇండ్లు శుభ సౌఖ్యాది భోగభాగ్యాలను కలుగజేస్తుంది అన్నమాట.